గెలదేమో గెస్ట్ లెక్చరర్స్ వీళ్ళు ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీని గెస్ట్ లెక్చరర్స్ లో ఏ హామీలు అయితే ఇచ్చినామో వాటిని టంచనగా మీ సోదరుడు తీర్మానం వలన అమలు చేసి మీ చేతిలో పెడతాడు. అన్నగారికి మీరందరూ ఓట్లు ఖచ్చితంగా వేసి గెలిపించాలి. ఇంతకుముందు చెప్తున్నట్టు పథకాలు ఖచ్చితంగా అన్నగారు చెప్తున్నాము. మా మద్దతు తెలపడం కోసం హైదరాబాద్ నుండి ఇక్కడి వరకు వచ్చినాము. ఎందుకోసం అంటే అన్న హైదరాబాద్ రాలేకపోతుందని చెప్పేసి మేము ఎంత ఖర్చైనా భరిస్తామని చెప్పేసి, అంటే కష్టాన్ని మన కష్టాన్ని అన్న మాటల ద్వారా ప్రతిరోజు వింటున్నాము. అన్న గొంతుకను మనం ఖచ్చితంగా శాసన మండలిలో వినిపిస్తే మనందరికీ లాభం జరుగుతుందని, అది నిరుద్యోగులకు వరంగా మారుతుందని చెప్పేసి మాత్రం నేను ఖచ్చితంగా కోరుతున్నా. నాలాంటి సాదా సీదా చిన్న చిన్న ఉద్యోగులకు కూడా భరోసా ఇచ్చేటటువంటి మల్లన్న గారికి మద్దతు తెలపడం కోసం ఇంత దూరం రావడం జరిగింది. అదేవిధంగా అన్నగారికి ఎన్నికల ఖర్చు కోసం మా సంఘం తరఫున 50,000 రూపాయలు కూడా మేము ప్రకటిస్తున్నామని చెప్పేసి చెక్కును కూడా ఇప్పుడు అన్నగారికి ఇవ్వడం కోసం ఇంత దూరం వచ్చడం జరిగిందని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తీర్మానాల మల్లన్న గారికి జై మల్లన్న. వీళ్ళంతా జై మల్లన్న. వివిధ జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలో పార్ట్ టైం లెక్చరర్ అంటే గెస్ట్ లెక్చరర్స్ వీళ్ళకు కేవలం 10 నెలల వేతనాలే వస్తా ఉన్నాయి. 7 నెలల వేతనాలు వస్తాయి. 7 నెలల వేతనాలు వస్తా ఉన్నాయి. దాన్ని 12 నెలలకు తీసుకుపోవాలనేది ఒక డిమాండ్. తర్వాత వీళ్ళకు రెన్యువల్ అనేది విద్యా సంవత్సరం అయిపోయిన వెంటనే వీళ్ళకి రెన్యువల్ చేసేటువంటి అంశం ఉంది. వీటన్నిటిని కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తాం. ఇక దానికి అతేరికి పోతుంది 100%. ధన్యవాదాలు అందరికీ. ఈ 50,000 రూపాయల చెక్కును నాకు అందించినటువంటి గెస్ట్ లెక్చరర్స్ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ మీ ఓటును మీ చెక్కును వృధా చేయనని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాను. మేము కూడా ప్రమాణం చేస్తాం. మా ఓటు ఖచ్చితంగా మీకే వేయడమే కాదు, మా ఫ్రెండ్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరు కూడా అన్నగారు ఇక్కడ మన దగ్గర మా ఓట్లు రాజురెడ్డి అన్నగారు. సార్ నమస్తే అండి, పెద్దలందరికీ నమస్తే అండి. మల్లన్న గారికి గతంలో ఓటు వేశాను కానీ బాధపడ్డాను, గెలవలేదని చాలా బాధపడ్డాను. ఈ రోజు ఖచ్చితంగా నేను, నా భార్యది, నా అక్కది, నా బామ్మర్దిది అందరి ఓటేసి మల్లన్నను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీకి రహితంగా ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, ఒక న్యూస్ రిపోర్టర్గా, ఒక మేధావిగా ఈ గొంతుకని మూగపోయే విధంగా గత ప్రభుత్వము ఎంత డిస్టర్బ్ చేసిందో మనందరికి తెలిసినటువంటి అంశమే. ఆ గొంతును ఇవాళ వెలుగెత్తి చాటి భవిష్యత్తు యువతకి, రాజకీయ పార్టీలకి ఒక మార్గదర్శిగా ఈ మల్లన్న నిలబెట్టుకోవాల్సినటువంటి ఒక బాధ్యత మనందరి మీద ఉంది. ఉన్నత చదువులు చదివినటువంటి ఒక డాక్టర్లుగా చదివినటువంటి ఒక మేము మల్లన్నకి ముందుండి ఈ మా జోన్లో ఉన్నటువంటి ఒక సుమారు 1000 ఓట్లని 99% ఓట్లు వేయించేటువంటి ఒక హామీ ఇస్తూ జై మల్లన్న అని చెప్తున్నాం. ధన్యవాదాలు.